సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు. అన్నదాతకు అండగా నిలబడతాడు. రైతుల కోసం ఎక్కడిదాకైనా వెళతాడు. ప్రభుత్వంతో సైతం పోట్లాడతాడు. తాజాగా ఆ ఊరి కోసం అదే పని చేశాడు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా పట్టించుకోలేదు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని వెళ్లాడు. గ్రామస్తుల తరపున ఉద్యమించాడు. చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇంతకు ఆ గ్రామస్తులకు వచ్చిన కష్టం ఏంటి? ఆ గ్రామస్తులకు అండగా నిలిచిన నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నదాతకు అండగా రామచంద్ర యాదవ్. కరేడు గ్రామస్తుల తరఫున బీసీవై పోరాటం. ఆందోళనకు దిగివచ్చిన కూటమి సర్కార్. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇండోసోల్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ దాదాపు 8,500 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతుండటంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ఈ భూ సేకరణకు వ్యతిరేకంగా చావైన చస్తాం కానీ భూములిచ్చేది లేదంటూ గ్రామస్తులు ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరేడు గ్రామంలో ప్రజా ఆందోళనలు మిన్నంటే కరేడు గ్రామస్తులకు మద్దతుగా బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ నిలిచారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కరేడు గ్రామస్తులను కలిసి మద్దతు తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇండోసోల్ అనే ప్రాజెక్టు కోసమంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ అంశం కరేడు అన్నదాతల గుండెల్లో అగ్గిరాజేసింది. దేశానికి పట్టెడనం పెట్టి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో గ్రామస్తులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. భూములు ఇచ్చేది లేదంటూ భీష్మించుకున్నారు రైతులు. కరేడు ప్రాంతంలో సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీతో పాటు విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండోసోల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికి 8,234 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. తొలి విడతలో 4,912 ఎకరాలు సేకరించేందుకు జూన్ 21న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కరేడుతో పాటు 16 చిన్న పెద్ద గ్రామాలకు చెందిన భూములు సేకరించాలి అన్నది ప్రతిపాదన. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కరేడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ భూముల్ని ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల కోసం పచ్చని భూములు ఎలా తీసుకుంటారంటూ రోడ్డెక్కారు. బోడి రామచంద్ర యాదవ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ కరేడు గ్రామానికి వెళ్లారు బోడి రామచంద్ర యాదవ్. అక్కడి రైతుల తరఫున పోరాటం చేశారు. ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులను ప్రయోగించింది కూటమి సర్కార్. అయినా అదరలేదు, బెదరలేదు. జాతీయ రహదారి దిగ్బంధించారు. కళ్ల ముందే కన్నతల్లి లాంటి భూమి పోతుండటంతో కాకిల ఆంక్షల్ని లెక్క చేయలేదు. కరేడును కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు. బ్రిడ్జికి అడ్డంగా పోలీసు వాహనాలు పెట్టి బీసీవై పార్టీ నాయకుల్ని, రైతుల్ని అడ్డుకున్నారు. అయితే బ్రిడ్జి కింద నుండి ముళ్ల చెట్లు దాటుకుంటూ ముందుకు వెళ్లారు రామచంద్ర యాదవ్. జాతీయ రహదారిపై బైఠాయించి పోరును ఉధృతం చేశారు. చివరకు ప్రాజెక్టును రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు నిలుపుతున్నామని ప్రకటించడంతో బోడి రామచంద్ర యాదవ్ ఆందోళనను విరమించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరేడులో రాస్తారోకో చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్తో పాటు 39 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కరేడు రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించినందుకు కరేడు రైతులు, మహిళలు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని కలిసి కృతజ్ఞత తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని రైతులకు, మహిళలకు, గ్రామస్తులకు మాటిచ్చారు రామచంద్ర యాదవ్.